వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 31వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కౌసర్ ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకు మద్దతు ప్రకటిస్తున్న ఈ డివిజన్ ప్రజలందరికీ శిరస్సు వంచి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. నా గెలుపుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉండి వార్డు అభివృద్ధికి మా నాన్న కయ్యం బేగ్ అడుగు జాడల్లో నడుస్తూ మంత్రి కోమటిరెడ్డి ఆశీస్సులతో డివిజన్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కయ్యం బేగ్, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇయ్యానా 90 కాయించి 90 వస్తుండు కాయం సార్ వస్తున్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగరంలో భాగంగా ప్రస్తుతం 31వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిగా కౌసర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో వారి యొక్క ఫాదర్ అయినటువంటి కయ్యం బేగ్ కూడా 2 సార్లు ఇక్కడ కౌన్సిలర్ గా పోటీ చేసి గెలవడం కూడా జరిగింది. వారి వారసురాలుగా ఆమె ఈసారి హస్తం గుర్తు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ఎలా సాగుతుంది ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? చాలా బాగుంది ప్రజాస్పందన. మీ అందరి ఆశీస్సులు, మా నాన్నగారి సహకారంతో నేను ఈ వార్డు సేవల్లో వస్తున్నాను. మీరందరూ నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. లభిస్తుంది ప్రజల నుంచి చాలా బాగుంది మద్దతు. నాకు ప్రస్తుతం ఈ వార్డులో తిరుగుతున్నారు కదా, గతంలో మీ ఫాదర్ కూడా కయ్యం బేగ్ గారు ఇక్కడ పోటీ చేసి బరిలో నిలిచి ఈ వార్డుని అభివృద్ధి పరిచారు. ఇక్కడ ఉన్నటువంటి ఇంకా సమస్యలు, మిగిలిన ఉన్న సమస్యలు ఏంటి? మీకు ఆ వార్డుపై ఉన్నటువంటి అవగాహన ఏంటి? వార్డులో కొద్దిగా రోడ్డు సమస్యలు లైట్స్ ఉన్నాయి. అవన్నీ చేస్తాను ఖచ్చితంగా. డాడీ సహకారంతో ఇంకా ఏమన్నా ఉన్నా చేస్తాను. మనతో ప్రస్తుతం బేగ్ గారు ఉన్నారు. గతంలో ఆయన 2 సార్లు ఇదే వార్డు నుంచి పోటీ చేసి వార్డు అభివృద్ధికి ఛాయాశక్తులా కృషి చేశారు. సార్ చెప్పండి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? మీ హయాంలోనే అభివృద్ధి జరిగింది అంటున్నారు, ఇంకా మిగిలిపోయిన సమస్యలు ఏంటి? వాటి పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయబోతున్నారు? డివిజన్ న్యూస్ ఛానల్ ద్వారా 31వ డివిజన్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు నా వారసురాలిగా నా కూతురు 31వ డివిజన్ కార్పొరేట్గా పోటీ చేస్తుంది కనుక మీరు అందరూ ఆశీర్వదించి ముందుకు పంపాలి. మీకు ఎల్లవేళలా అందుబాటులో నుండి పనిచేస్తాం. అలాగే అహర్నిశలు ఈ వార్డు అభివృద్ధికి కృషి చేస్తాను. అలాగే ఇక్కడున్న వార్డు ప్రజల యొక్క ప్రతి సమస్యను కూడా నా సమస్యగా తీసుకుని పనిచేస్తాను కనుక అలాగే వాళ్ళకి ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను. అలాగే ప్రతి నిమిషంలో కూడా మీకు ఏ పని చెప్పినా కూడా ప్రతి నిమిషంలో అందుబాటులోకి వచ్చి పనిచేసే వ్యక్తిని. మీరు 10 సంవత్సరాలు నన్ను 3 సార్లు నన్ను గెలిపించడం జరిగింది. ఒకటిసారి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత అభ్యర్థిగా. నన్ను పార్టీలుగా చూడలేదు, వ్యక్తిగా చూసి ఓట్లు వేశారు తప్ప. అలాగనే ఈ రోజు కూడా నా కూతురిని కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి ఈ వార్డుని, ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలిపించాలని మనవి చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న మిగిలిపోయిన సమస్యలను కూడా, ప్రతి సమస్య కూడా ఇక్కడ దాదాపు ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కావడం వల్ల రోడ్ డ్యామేజ్ జరిగినాయి. ఇవన్నీ కూడా అతి త్వరలో 2-2.5 సంవత్సరాలు మొత్తం రోడ్లు కూడా మళ్ళా రీడిజైన్ చేసి చేస్తాం కనుక మీరందరూ కూడా సహకరించండి. అలాగే నల్లగొండ పట్టణంలో, నల్లగొండ అవుట్స్కట్స్ లో మనకు దగ్గరలో రింగ్ రోడ్ వస్తుంది మన వార్డుకు తలిగే. అలాగే ఇక్కడ 15 లక్షల లీటర్ల ట్యాంక్ కట్టిస్తున్నాం. 24 అవర్స్ వాటర్ ఇవ్వడానికి. దాదాపు గతంలో వాటర్ సమస్య ఉండే, నేను కౌన్సిలర్కి గెలిచిన తర్వాతనే వాటర్ సమస్య తీర్చడం జరిగింది. అలాగే మన నల్గొండ పట్టణంలో మొత్తం తెలంగాణలో సిఎన్జిసి గ్యాస్ మెగా ఏజెన్సీ ద్వారా గ్యాస్ పైప్ లైన్ నల్లగొండ మొత్తం రాష్ట్రం మొత్తంలో మనం మొదటి వార్డు ఆదర్శ వార్డుగా తీర్చుకొని ఏపీయడం జరిగింది. దాదాపు మనం గ్యాస్ వాడుకుంటున్నాం. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ యొక్క ప్రభుత్వ పథకాలు వచ్చినా మన వాటికి ముందుగా తీసుకుని వచ్చి మీ అందరికీ ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం చేర్చే విధంగా కృషి చేస్తాను. అలాగే రేషన్ కార్డులో కానివ్వండి, రేపు రాబోయే
పెన్షన్స్ లో కానివ్వండి, అలాగే ఇంద్రమ్మ గృహాల్లో కానివ్వండి, అలాగే ఇంద్రమ్మ ఇండ్లు కట్టేయడంలో కానివ్వండి, అనేక విధాలు అన్ని విధాల్లో కూడా మన వార్డు ముందు భాగాన ఉండేటట్టు కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే మనకు మంత్రి గారు కూడా మన వార్డులోనే ఉండడం మనకు చాలా అదృష్టదాయకం. వారి యొక్క ఆశీస్సులతోనే నేను అన్ని సమస్యలు తీరుస్తందుకు కృషి చేస్తాను కనుక మీరందరూ కూడా ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించి కౌసర్ను ఈ కార్పొరేషన్ పంపాలని చూస్తూ, అలాగే ఈ నల్గొండ జిల్లాలో 48 వార్డులు కూడా కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మొదటిసారి కార్పొరేషన్ అవడం, రేపు భవిష్యత్తులో కూడా కేంద్రం నుంచి వచ్చే స్మార్ట్ సిటీ నిధులన్నీ కూడా నేరుగా కేంద్రం నుంచి మన కార్పొరేషన్కి వస్తే కనుక ఈ యొక్క కార్పొరేషన్ లో అన్ని సమస్యలు తెలిసి ఉండి, అనేక ఈ యొక్క వార్డుల యొక్క సమస్యలు తెలిసి ఉండి వ్యక్తి, అలాగే ఈ వార్డు యొక్క అభివృద్ధికి కోరుకున్న నాకు మీరందరూ కూడా ఆశీర్వదించి పంపాలని నా కూతుర్ని ఈ కార్పొరేషన్ 31వ వార్డు కార్పొరేటర్ గెలిపించాలని మనవి చేస్తూ మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. సార్, ఇక్కడ ముందుగా యువతకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇక్కడ ఇంకేం చేయదలుచుకుంటున్నారు యువతకు? ఇప్పుడు మొత్తం జిల్లా మన నల్గొండ పట్టణంలో మొత్తం అభివృద్ధిగా దాదాపు 1400 కోట్లతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి తోడు ఇక్కడ అనేక విధముల ఈ మెడికల్ కాలేజ్తో సహా ఇప్పుడు పారామెడికల్ కాలేజ్, అలాగే అనేక కాలేజీలు వస్తున్నాయి కనుక దీనికి తగ్గట్టుగా ఉపాధి హామీలు కలిగించే సెట్విన్ కూడా వచ్చింది కనుక ఈ సెట్విన్ కూడా రావడం జరిగింది. అలాగే ఉపాధికి సంబంధించిన పరిశ్రమలకు కూడా మంత్రి గారిని కోరి ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా యువతకు ఉద్యోగంలో అన్ని రంగాలలో వచ్చే విధంగా ఇక్కడ కూడా పరిశ్రమలు వచ్చే విధంగా కృషి చేస్తామని మనం చేస్తున్నాం. సహాయ సహకారాలు ఎంతవరకు ఉన్నాయి మీకు? ఆయన ఈ యొక్క తన వార్డు తన ఇక్కడే ఉంది కనుక కయ్యంబేగ్ అయితేనే మంచి గెలుస్తాడని చెప్పి నాకు సీట్ ఇచ్చి ఆశీర్వదించి పంపించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది కౌసర్ గారు చెప్తున్నటువంటి గతంలో అభ్యర్థిగా ఉన్నటువంటి ఇక్కడి నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ కయ్యంబేగ్ గారు చెప్తున్నారు. మంత్రి గారి సహాయ సహకారాలతో వార్డులో మిగిలిపోయినటువంటి అభివృద్ధి పనులను నా హయాంలో జరిగినాయి. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తూ వార్డు అభివృద్ధికి అంకితమై మరింత అభివృద్ధి చేస్తారని మనతో తెలుపుతున్నారు. మహావిజన్ లక్ష్మణ్తో రామకృష్ణ, నల్గొండ 31వ వార్డు డివిజన్. అయిపోవాలి మరిగా.